ఈ కౌంట్ ఓకే రైట్ స్టార్ట్. ఏ రవిశంకర్, భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజూర్ మహాసంఘ్ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఈరోజు ప్రెస్ మీట్ జరుగుతూ ఉంది. నాతో ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి వారు ఐకాసా ప్రతినిధులు శ్రీధర్ రెడ్డి గారు, హబీబ్ గారు, పెంటేగౌడ్, పరశురామ్. నా పేరు రవిశంకర్, నేను బీపీటీఎంఎం జాతీయ ప్రధాన కార్యదర్శిని. డిసెంబర్ 7వ తేదీన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వామపక్షాల ఆటో జేఏసీ ఆటో బంద్కు పిలిపించింది. ఆటో బంద్ పూర్తిగా రాజకీయ కోణంలో రాజకీయ లబ్ధి గురించి జరుగుతుంది కాబట్టి తెలంగాణ ఆటో అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యూనియన్స్ ఐకాసా ఈ బంద్లో పాల్గొనట్లేదు. కాబట్టి అసలే ఉచితంగా బస్సులలో మహిళలు ప్రయాణం చేస్తూ ఆటో డ్రైవర్ ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే పుండుపైన కారం జల్లినటువంటి విధంగా ఓలా, ఊబర్, ర్యాపిడో, కేటీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి అక్రమ బైకుల వలన అదొక సమస్యగా తయారైతే మంత్రి గారు చర్చలకు పిలుస్తాము విజయోత్సవాల తర్వాత అని చెప్పినప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమకారులు కోదండరామ్ గారి నేతృత్వంలో ప్రభుత్వ అధికారులు మాట్లాడతారని చెప్పినటువంటి తర్వాత కూడా ఆటో బంద్కు పిలుపుకోవడము అనేటువంటిది రాజకీయ లబ్ధి గురించి మాత్రమే, ఆటో డ్రైవర్ల మీద ప్రేమ కాదని మేము భావిస్తూ రేపు జరిగేటువంటి ఆటో బంద్లో ఎవరు కూడా పాల్గొనొద్దని చెప్పి మేము పిలుస్తూ మేము పాల్గొనట్లేదని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు సింగిల్ పర్మిట్ కానివ్వండి, ఏటా 12,000 ఆటో డ్రైవర్లకు ఇవ్వడం కానివ్వండి, ఆటో మరియు ప్రైవేట్ రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంలో కానివ్వండి, ఈ యొక్క హామీలను నెరవేర్చకపోయినట్టయితే, డబల్ బెడ్రూము అందనటువంటి వాళ్ళకి ఇవ్వకపోయినట్టయితే, మీటర్ ఛార్జీలు పెంచకపోయినట్టయితే, అదేవిధంగా ఆత్మహత్యలకు, అదేవిధంగా గుండాకి చనిపోయినటువంటి ఆటో డ్రైవర్ల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, వాడికి 25 లక్షలు ఎక్స్గ్రేట్ చేయాలి, ప్రమాదంలో చనిపోయినటువంటి డ్రైవర్లకు 25 లక్షల రూపాయల ప్రమాద బీమా ప్రకటించాలని మేము ఏదైతే ఉద్యమం చేస్తూ ఉన్నామో ఈ యొక్క ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకుని చర్చలు కనుక పిలవకపోయినట్టయితే రాబోయేటువంటి కాలంలో రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందర కూడా డ్రైవర్లు ఆందోళన చేపడతారు, భిక్షాటన కార్యక్రమం కూడా చేపట్టేటువంటి ప్రమాదం ఉంటుంది. రాబోయేటువంటి కాలంలో ఏదైనా జరిగితే ఈ యొక్క ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిక చేస్తూ మేము మీ మీద నమ్మకంతో బంద్లో పాల్గొనట్లేదు. కాబట్టి డ్రైవర్లందరూ కూడా రేపు బండ్లు నడిపించుకుంటాం. అదేవిధంగా మీరు కనుక ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి ఈ నెలాఖరులో కూడా చర్చలకు పిలవకపోయినట్టయితే రాబోయేటువంటి కాలంలో ఈ యొక్క రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా అన్ని సంఘాలు, అన్ని జేఏసీలు కలుపుకుని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం.